ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా మీ అందరి ప్రతి అవసరత ఆయన కృపా సమృద్ధిలో దేవుడు తీర్చగల శక్తివంతులు సమర్థులని నమ్మి మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అల్పులము, అయోగ్యులైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి రక్షించి అయ్యా మీ సజీవ రెక్కల్లో ఉంచి మమ్మల్ని నాయన తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, కీర్తించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని, వాక్యాన్ని వినే భాగ్యాన్ని నాకు మాకు దయచేసినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి అవసరత, ఏకీభవించిన ప్రతి బిడ్డ అవసరత యేసుక్రీస్తు ప్రభునామములు ఇప్పుడే తీర్చబడును గాక. అయ్యా తండ్రి, వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. విత్తబడడానికి నాయన తండ్రి సిద్ధపడినటువంటి నీ వాక్యం నాలో మీరుండి మాట్లాడండి ప్రభువా. విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించును గాక. అయ్యా నన్ను కంప్లీట్గా మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని అయ్యా తండ్రి మాకు దీర్ఘాయుష్యును, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని నాయన నీ ఆత్మశక్తితో ప్రభువా మమ్మల్ని నింపి బలపరచమని, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, ప్రజలందరినీ నీ యొక్క కలచాటును భద్రపరిచి ఈ యొక్క ఆరాధన అంతటి నీకు మహిమకరంగా జరిగించుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనము ఈ దిన వాక్యాంశము బాబెలు గోపురం అనగా, బాబెలు గోపురము ఎవరు కట్టారు? ఆదికాండంలో 11వ అధ్యాయంలో నోవహు కుమారుల్లో నోవహు ఓడ తయారు చేసి జలప్రళయం నుంచి అందరూ తప్పింపబడిన తర్వాత వచ్చినటువంటి జనం, అంటే తర్వాత వాళ్ళ యొక్క పిల్లల తరతరాలు వర్ధిల్లిన తర్వాత వీళ్ళందరూ ఒక బాబెలు గోపురాన్ని కట్టుకుందామని ప్రారంభిస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తారుమారు చేసేస్తాడు. బాబెలు గోపురం అనగా తారుమారు అని అర్థం. అయితే దేవుడు ఎందుకు తారుమారు చేశాడు? ఎలా తారుమారు చేశాడు? ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. అయితే ఆదికాండము 11వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. ఫస్ట్ నుంచి చూద్దాం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేది. ఏంటంట? భూమి అందంతటా అప్పటి వరకు ఏముంది? ఒక్క భాష, ఒక్క పలుకు మాత్రమే ఉంది. అంతవరకు ఇన్ని భాషలు లేవు. అప్పటి వరకు ఒకే భాష, ఒకే మాట, ఒకే బాటగా కొనసాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు ఏం చేశారు? వాళ్ళ అవిధేయత వలన వాళ్ళు అహంకారం, గర్వము వాళ్ళలోకి, అహంభావం, మమ్మల్ని మేము హెచ్చించుకోవాలి, మేము ఇక్కడ ఘనపరుచుకోవాలి, ఇక్కడ మేము ఘనముగా ఉండాలి అని అనుకున్నారు. వాళ్ళు మనసులో ఊహించారు. ఊహించింది చేసేస్తాం. మనం కూడా మనసులో ముందు ఆలోచన వస్తుంది, దాన్ని చేసేంత వరకు నిద్ర పట్టదు. అయితే అది వచ్చినప్పుడు ఏం చేయాలి? అది దేవుని చిత్తమా కాదా అని మనం ఆలోచించి దేవుని దగ్గర అడిగి దేవుని పాద సన్నిధిలో పెట్టాలి. అది దేవుని చిత్తమైతే జరిగిస్తాడు, లేదంటే తప్పిస్తాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా వాళ్ళ సొంత జ్ఞానంతో ప్రారంభించారు. కాబట్టి దేవుడు తారుమారు చేశాడు. మనం అనేకసార్లు ఇదే తప్పు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ తప్పులు చేయకుండా ఈ దినం వాక్యాన్ని మనం విని మనలో ఏమైనా లోపాలు ఉన్న ఎడల మనము సొంత జ్ఞానంతో, స్వశక్తితో ఏదైనా చేయాలనుకుంటే కనుక ఈ దినం ఈ వాక్యం విన్న తర్వాతైనా మన మనసును మార్చుకోవాలి. చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వినడం ద్వారా విశ్వాసం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విని విశ్వాసంలో బలపడాలి. అంతేకాని ఏదో విన్నాంలే, ఏదో చూసాంలే అని ఇలాగ ఒక క్లిక్ చేసి ఇలా తీసి పడేసి మనం ఇట్లా చేస్తే కనుక వాక్యం మనకి అర్థం కాదు. కాబట్టి క్షుణ్ణంగా విని
మన హృదయాలను మార్చుకోవాలి. దేవుని వాక్యం అనేది ఎప్పుడు కూడా మన హృదయాలను మారుస్తుంది, మన బ్రతుకులను మారుస్తుంది, మన జీవితాలను మారుస్తుంది. అంతేకాని ఏదో వినాలి కాబట్టి వింటున్నామన్నట్టు మనసు పెట్టకుండా వింటే కనుక అది మనకి పనిచేయదు. ఆ యొక్క వాక్యం మన హృదయంలో నిలవదు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలని ఉంది. దేవుని వాక్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థించాలి. ప్రభువా నీ వాక్యం వినాలి అనుకుంటున్నాను కాబట్టి పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయి, ఇది అర్థమయ్యే విధంగా మీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. అలాగే వాక్యం చదివే ముందు నీ వాక్యాన్ని నేను చదవాలనుకుంటున్నాను ప్రభువా, ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలి, ఈ వాక్యం నాకు అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి వాక్యాన్ని చదువుతామో, వాక్యాన్ని వింటామో, ప్రార్థన చేస్తామో తప్పకుండా మనకి ఆ వాక్యం మన జీవితంలో పనిచేస్తుంది, మనకి అర్థమవుతుంది. ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తాం. అంతేకాని ఏదో చదవాలి కాబట్టి ఈ వాక్యం వినాలి కాబట్టి వినేస్తే మనకు మంచి జరిగేస్తుంది కాబట్టి, లేదా ఈ ప్రార్థన కొంచెం చేసేసుకుంటే మనకి మంచి జరిగేస్తుంది కాబట్టి, ఈ వాక్యం కొంచెం చదివేస్తే ఈ దినం పని అయిపోయింది అన్నట్టు కాకుండా హృదయంలోంచి దేవుని మీద భయము భక్తితో మన విశ్వాసంతో చదవాలి. అప్పుడే ఆ వాక్యం మన జీవితంలో ఫలిస్తుంది. కాబట్టి ఈ దినం వాక్యాన్ని మనం ఇంకా చూద్దాం. అయితే అప్పటి వరకు ఏముంది, ఒకే భాష ఉంది, ఒకే పలుకు ఉంది. అప్పటి వరకు అసలు భాషలే లేవు. వాళ్ళు చేసిన తప్పిదాలను బట్టి అనేక భాషలు మనకి ఈరోజు వచ్చాయి. అయితే 2వ వచనంలో వారు తూర్పున ప్రయాణమైపోవచుండగా షీనారు దేశం అందొక మైదానము వారికి కనబడింది. షీనారు దేశము అనేటటువంటి ఒక మైదానం కనపడింది. అనగా షీనారు దేశం అనగా ఇక్కడ వ్రాయబడింది బబులోను నగరం నిర్మించిన ప్రాంతం పేరంట. షీనారు దేశం అంటే బబులోను నగరం నిర్మించినటువంటి ప్రాంతం పేరు. షీనారు ఇది ప్రస్తుతం ఇరాక్ దేశంలో ఉందట. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పేరు కూడా మనకి ఈ దేశంలో ఉన్నటువంటి పేర్లే. ఇది కల్పన కథలు కాదు, ఇదేదో ఒక పేరు పెట్టి మనం రాసేసుకునే ఒక స్క్రిప్ట్ కాదు. బైబిల్ గ్రంథం అనేది అక్కడ స్వయంగా ఆ మనుషులు నివసించిన ప్రాంతాలు, వాళ్ళు స్వయంగా కట్టిన ప్రాంతాలు ఇప్పటికీ కూడా మనము ఇజ్రాయేల్ వెళ్ళి చూడొచ్చు. అందరూ ఇప్పుడు అనేక మంది చూసి వస్తున్నారు. ఈ ప్రజలు ఎక్కడ పుట్టారు, యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ సమాధి చేయబడ్డారు, అలాగే అబ్రహాం సమాధి, అందరి సమాధులు కూడా మనం ఇప్పుడు వెళ్ళి కూడా మనం చూడొచ్చట. నేను వెళ్ళలేదు ఇజ్రాయేల్ దేశం. దేవుని చిత్తమైతే దేవుడు తీసుకెళ్తే వెళ్తాం, లేదంటే పరిశుద్ధ గ్రంథంలోనే మనకు ప్రతిదీ కూడా వ్రాసి పెట్టాడు దేవుడు. అక్కడికి వెళితేనే మనకి పుణ్యం వస్తుంది, వెళ్ళి చూస్తేనే మనకు వస్తుందని కాదు. ఆయన చిత్తం అయితే తీసుకెళ్ళి చూపిస్తాడు. ఆయన చిత్తం కాకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను మనము చదివి అర్థం చేసుకుని అది నిజమని మనం ఎప్పుడైతే మనం నమ్ముతామో అది మనకి ఆ వాక్యం మన జీవితంలో పనిచేస్తుంది. కాబట్టి అది ఎక్కడుందట, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందక మైదానం వారికి కనబడేను. అది ఎక్కడుంది, బబులోను నగరము నిర్మించిన ప్రాంతం పేరట అది. అయితే షీనారు ఇది ప్రస్తుతం ఇరాక్ దేశంలో ఉందని మనం తెలుసుకున్నాం. ఇరాక్ దేశం అటు గల్ఫ్ ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తే ఈ పేర్లన్నీ మనకి వస్తాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, ఒక మైదానాన్ని చూశారు, ఒక ఖాళీ ప్లేస్ని చూశారు. వాళ్ళు చూసి వాళ్ళు ఏమంటున్నారు, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి. వాళ్ళకి ఇటుకలు చేయడం వచ్చు, అక్కడి నుంచి వచ్చిందనమాట. అక్కడి నుంచే ఐగుప్తీయులందరూ కూడా ఇటుకలే కాలుస్తారు. ఐగుప్తీయులందరూని ఇజ్రాయేలీలందరినీ ఐగుప్తీయుల్ని ఇటుకలు కాల్చి తయారు చేపిస్తూ ఉంటారు. ఆ పని వాళ్ళకి ఒత్తిడి అయిపోతుంది అనమాట. చాలా విస్తారమైనటువంటి పని వాళ్ళకి పెట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు ఐగుప్తీయులు ఇజ్రాయేలీలు. అప్పుడు దేవుడు వాళ్ళ మరవిని వాళ్ళని కానాను దేశానికి తీసుకొస్తాడు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటుకలు తయారు చేద్దాం అనుకుంటున్నారు. ఇటుకలు చేసి బాగుగా కాల్చేద్దాం రండని
ఒకరితో ఒకడు మాట్లాడుకుని ఏం చేస్తున్నారు, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండేను. వాళ్ళకి ఇటుకలు తయారు చేయడం వచ్చింది, అడుసుకు ప్రతిగా వాళ్ళ దగ్గర కీలు ఉందట. ఇప్పుడు సిమెంటు ఉంటే గట్టి పడుతుంది, వాళ్ళకి అప్పుడు దేవుడు కీలు ఇచ్చాడు. సిమెంట్ అప్పుడు ఫ్యాక్టరీలు లేవు, అంత జ్ఞానం లేదు ప్రజలకి, కాబట్టి కీలుని వాళ్ళకి మట్టికి బదులుగా కీలు అనేది జిగురుగా అమ్ముతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేద్దాము, ఇటుకలు ఉన్నాయి, కీలు ఉంది కాబట్టి ఒక పెద్ద గోపురం కట్టేసుకోవచ్చు అనుకుంటారు. 4వ వచనంలో చూద్దాం. ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా, ఏంటంట, భూమి అందంతటా మనం చెదరిపోవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండొచ్చు అంటే ఇంక వీళ్ళే ఉంటారు, పెద్ద గోపురం ఇక్కడే కట్టేసుకోవచ్చు, ఇంక ఎక్కడికి చెదిరిపోవద్దు, అందరూ ఒకే చాటు ఉందాం అనేటటువంటి స్వార్థం వచ్చేసింది వాళ్ళకి. స్వార్థం వచ్చేసి వాళ్ళు ఏం చేశారు, అక్కడే ఉండిపోదాం అనుకుని ఆకాశమన్నట్టు శిఖరం, అంతమంది జీవించాలంటే ఎంత పెద్దది ఉండాలి, ఆకాశాన్ని అంటుకునే అంత శిఖరం, ఆకాశం అని అంటున్నంత శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకున్నారు. ఆకాశాన్ని అంటిపోయేంత శిఖరాన్ని కట్టుకుని మనం ఏం చేద్దాం, పేరు సంపాదించుకుందాం, వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవాలనేటటువంటి అహంభావం వాళ్ళకు వచ్చింది. అంటే మిడిసిపాటుతనం అంటాం. మనం ఏమైనా కొంచెం జ్ఞానం కలిగి ఉంటే ఇంక ఇంత లేదనుకుంటాం. వాళ్ళకి ఇటుకలు తయారు చేయడం వచ్చింది, కీలు ఉంది, వాళ్ళకి మిడిసిపాటుతనం అనేది వచ్చేసింది. భూమి నిలబడి చాలా మిడిసిపాటు పడిపోతున్నాం అంటుంటారు పల్లెటూరులో. అలా మిడిసిపాటుతనం అనేది వాళ్ళలో వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ గోపురం ఆకాశాన్ని అంటుకుపోయేంత గోపురాన్ని కట్టేసుకోవచ్చు అనుకుంటారు. అంటే ఇది దేవుడిచ్చిన ఆజ్ఞకు విరుద్ధం అనమాట. ఆదికాండము 9వ అధ్యాయంలో చెప్తాడు ఎవరికి, నోవహుకి. ఆదికాండం 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఏమంటున్నాడు దేవుడు, ఏం చెప్పాడు నోవహుకి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. భూమిని నింపడం అంటే అందరూ అన్ని దేశాలుగా మీరు వర్ధిల్లాలి, భూమిని నింపండి అని నోవహుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడు జలప్రాణం అంతా అయిపోయిన తర్వాత, నిమ్మలించిన తర్వాత, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యను, కోడల్ని అందరినీ బయటికి రప్పించిన తర్వాత మీరు ఈ భూమిని నింపండి, మీరు ఫలించండి అని దేవుడు నోవహుకు చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, భూమిని నింపకుండా, ఫలించకుండా ఒకే ఒక గోపురం కట్టుకొని అందులోనే మనం ఉండిపోయి మనల్ని మనం గణపరుచుకుందాం అనుకుంటారు, మనల్ని మనం హెచ్చించుకుందాం అనుకుంటారు. వారిది సొంత జ్ఞానం, స్వనీతి. ఆ స్వనీతితో వాళ్ళు చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మానవులు ఎప్పుడైతే హెచ్చించుకోవాలని దేవుడి మీద ఆధారపడకుండా ఎప్పుడైతే వాళ్ళు హెచ్చించుకోవాలని అనుకుంటారో వాళ్ళని భూమి మట్టానికి వాళ్ళని తుడిచిపెట్టేస్తాడు. వాళ్ళని తుడిచిపెట్టడం కాదు, ఏమంటారంటే వాళ్ళ గర్వాన్ని అంతటిని తీసిపడేసి వాళ్ళు ఎన్నడూ ఇంకా కోలుకోని స్థితిలో దేవుడు ఉంచేస్తాడు. అందులో నేను కూడా ఒక ఎగ్జాంపుల్. నేనేమనుకున్నానంటే ఏదో డాలర్స్ బిజినెస్ వచ్చింది, మనం ఒక లక్ష పెడితే అది మనకి ఒక 2-3 లక్షలు వచ్చేస్తాయి, డాలర్ల రూపంలో వచ్చేస్తే మనకి డబుల్ రెట్టింపు వచ్చేస్తుందని ఒక డమ్మీ బిజినెస్ని ఒకరి ద్వారా మేము తెలుసుకుని, ఏమైంది, వీళ్ళు ఎలా గణపరుచుకోవాలనుకున్నారు వీళ్ళు నోవహు కుమారులు. కానీ నేనేమనుకున్నాను, దేవుని మందిరాలు కట్టి, అనేక మందిరాలు కట్టేసి ఊరికొక మందిరం కట్టేద్దాం, ఇలా పెట్టుబడి పెడితే మనకు వచ్చేస్తాయి కదా, దేవుడే ఈ అవకాశం ఇచ్చినట్టున్నాడు అనుకుని, అది కూడా అపవాది ఏం చేశాడు, నీకు దేవుడే ఇచ్చాడు ఈ అవకాశం కాబట్టి నువ్వు పెట్టే, నీకు ఎంత ఉంటే అంత పెట్టించేయి అని చెప్పేసి నన్ను అపవాది నా చెవుల్లో గివ్వు అని మారు మోగేటట్టు చేసేది. దేవుడి చిత్తం కావాలి, దేవుడు నేను మందిరాలు కట్టాలనుకుంటున్నాను కదా, దేవుని సేవ చెయ్యాలనుకుంటున్నాను కదా, ఇది ఒక అవకాశం దేవుడే ఇచ్చినట్టున్నాడు అనుకున్నాను. ఇలాంటివి దేవుడు ఇవ్వడు అని గ్రహించుకోలేక అంధకారంలో ఉన్నానన్నమాట. అంధకారంలో ఉండి మనం ఏమనుకుంటాం, వెలుగులో ఉన్నాం అనుకుని మోసపోతూ ఉంటాం. వీళ్ళకిచ్చిన నోవహుకి ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు మర్చిపోయారు. ఎన్నో తరాలు వచ్చేసింది, ఈ తరాలు వచ్చిన తర్వాత దేవుడిచ్చిన ఆజ్ఞలు మర్చిపోయారు. అంటే నోవహు
నడిచిన బాటలో వీళ్ళు నడవట్లేదు. వాళ్ళ జ్ఞానంతో వాళ్ళ స్వనీతితో వాళ్ళు నడుస్తున్నారు. నోవహు ఎంతో భక్తిపరుడు యథార్థపరుడుగా ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని మాత్రమే బ్రతికించి ఆ యొక్క జలప్రళయంలో మొత్తం ఆ దేశాన్ని పట్టణాన్ని జనాలందరినీ కూడా నాశనం చేసేస్తాడు, తుడిచిపెట్టేస్తాడు. అంత యథార్థంగా ఉన్నటువంటి నోవహుకి కుమారులు పుట్టగా ఏమయ్యారు? వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకున్నారు, దేవుడికి దూరం అయిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ జ్ఞానాన్ని అంతటినీ కూడా మట్టిపాలు చేసేస్తాడు. అలాగే నేను పెట్టిన డబ్బంతా కూడా ఏమైంది? సర్వనాశనం అయిపోయింది. ₹1 లేకుండా పెట్టిన డబ్బంతా పోయి మనది సొంత డబ్బు కూడా లేకుండా తుడిచిపెట్టేశాడు దేవుడు. పెట్టేశాక అప్పుడు ఏం చేయాలి? దేవుడి సేవ నువ్వు చెయ్యి, దేవుడు నడిపించుకుంటాడు. నువ్వెవరివి? దేవుడి మందిరాలు నీ జ్ఞానంతో. అప్పుడు నేనేం చేస్తాను? నేనే కట్టేశాను అనేటటువంటి గర్వం నాలోకి వచ్చేస్తుంది. నేను ఇన్ని మందిరాలు నా డబ్బుతో కట్టాను, నా స్వశక్తితో, నా జ్ఞానంతో అనేటటువంటి అహంకారం నాలో వచ్చేస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండాలంటే దేవుడు ఏం చేశాడు? దాన్ని తీసేశాడు, కంప్లీట్గా జీరో చేసేసాడు. జీరో చేసేసి జీరో నుంచి ప్రారంభించు, నా మీద ఆధారపడు, నీ జ్ఞానం ఏ పాటది, నువ్వెవరివి, నా పని నేను చేసుకోలేనా అని దేవుడు కంప్లీట్గా జీరో చేసేసి ఆయన పాదాల మీద పడి మొరపెట్టమన్నాడు. ఆయన పాదాల మీద రాత్రి పగలు మొరపెట్టాను, ప్రభువా నేను చేసిన తప్పే, ఎందుకు ఇట్లా జరిగింది? నేనే కాకుండా నా రక్త సంబంధికులతో, నా పిల్లలతో కూడా పెట్టించేనే, అందరూ నష్టపోయారే, నా డబ్బు పోతే నేను పట్టించుకోను, నేను చాలా మొండిదాన్ని, నన్ను రోడ్డు మీద వదిలేసిన సరే నా దేవుడు నన్ను బతికించుకుంటాడు అనేటటువంటి నమ్మకం, దృఢ విశ్వాసం నాకు ఉంటుంది. నన్ను కంప్లీట్గా తీసేసిన దేవుడు నన్ను పోషించుకుంటాడు అనేటటువంటి పరిపూర్ణ విశ్వాసం నేను మ్యారేజ్ పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా అంత మొండిగానే నేను జీవించాను. అలాగే దేవుడు నన్ను పోషించుకున్నాడు, దేవుడు అలాగే ఆశీర్వదించాడు, నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. అయితే అందరి డబ్బు పెట్టానని గోజాడాను దేవుడి దగ్గర. తిరిగి ప్రభువా నేను తప్పు చేశాను, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాను, నాకు పోయినా పర్వాలేదు, వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగిస్తానని చెప్పి ఎంత గోజాడినా లాభం లేదు. పోయిన డబ్బు ఎలా వస్తుంది? దేవుడు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. వాళ్ళకి ఎప్పటికైనా నేను వాళ్ళ నష్టపోయిన దానికి నేను ఇవ్వాలని ఇప్పటికీ కూడా నేను దేవుడిని అడుగుతున్నా. ప్రభువా నువ్వు ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు కదా, నువ్వు అబ్రహామును ఆశీర్వదించావు కదా, అబ్రహాముని బయటికి తీసుకొచ్చావు, తన ఊరి నుంచి తీసుకొచ్చి నువ్వు ధనవంతుని చేసావు, ఆశీర్వదించావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసావు. ఇప్పుడు మేము అబ్రహాము సంతానంగా మార్చబడ్డాము కదా, నువ్వు ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను ఉంచు ప్రభు అని ఇప్పటికీ నేను ప్రార్థన చేస్తూ దేవుడి మీదే ఆధారపడ్డాను. అలా మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడకుండా మన స్వనీతిని ఆధారం చేసుకుంటామో మనము గర్విష్ఠులం అయిపోతామని, మనం దేవునిలో తప్పిపోతామని, మనము ఈ లోకం మీద, లోక ఆశల మీద, లోక ధనం మీద మనము మనసు పెట్టి దేవుడికి సమయాన్ని ఇవ్వకుండా మనం అపవాది తలంపుల్లోకి వెళ్ళిపోయిన ఎడల మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? అపవాది చేతుల్లో ఉన్నామంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. ఆ నిత్య నరకాగ్నికి తప్పించడానికే మనకు రక్షణ ఇచ్చాడు. మనకి రక్షణ ఇచ్చినా మనం గ్రహించుకోకుండా, మనం దేవుడి మీద ఆధారపడకుండా మనం మళ్ళీ అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతే దేవుడి పిల్లల దేవుడు విడిచిపెట్టుకోడు. ఈ లోకంలో డబ్బు ఉంటుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. ఈ లోకంలో మనం యాత్రికులు మాత్రమే, కొంతకాలమే జీవిస్తాం. ఈ జీవించిన కొంతకాలం దేవుని కొరకు మనం జీవించినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని పోషించుకుంటాడు. పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేసి ఉన్నాడు ఆల్రెడీ. మనం తప్పిపోకుండా, పడిపోకుండా కాపాడే బాధ్యత దేవునిది. దేవుడు ఆయన మనకి కవచముగా ఉన్నాడు, ఆయన డాలుగా ఉన్నాడు మనకి. అబ్రహాంతో అంటాడు, నేను నీకు డాలు అని అబ్రహాం చెప్తాడు. ఆయన డాలుగా మనల్ని అపవాది చేతుల్లోకి వెళ్ళిపోకుండా కాపాడుతూ కంచె వేస్తూ ఉంటాడు. అలాగే నోవాహుకి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడానికి నోవాహు సంతానం తప్పిపోతుంటే, పడిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? వాళ్ళే దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళే దేవుళ్ళలా అయిపోవాలని, వాళ్ళని వాళ్ళ గనపరుచుకోవాలని
అనుకున్నారంటే అది ఎవరి తలంపులు? అపవాది తలంపులు. అపవాది తలంపులన్నిటినీ లయం చేయడానికే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనతో ఉన్నాడు. నోవహుకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసం, నోవహు పిల్లల్ని తప్పించడం కోసం ఆ బాబేలు గోపురాన్ని ఆపచేయడానికి దేవుడు వస్తాడు. మనం కింద 5వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయము 5వ వచనం. పేరు సంపాదించుకుందాం రెండని మాట్లాడుకున్నారు వాళ్ళు. మనం పేరు సంపాదించుకోవచ్చు, పెద్ద గోపురం కట్టేసుకోవచ్చు, ఆకాశాన్ని అంటే అంత శిఖరాన్ని కట్టేసుకోవచ్చు అనుకుంటారు. అనుకున్నప్పుడు యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణాన్ని, అంటే అనుకోవడమే కాదు, కట్టేశారు వాళ్ళు. ఆల్రెడీ కట్టడం అనుకున్నారు, స్టార్ట్ చేసేసారు, కట్టేస్తున్నారు. అప్పుడు దేవుడు పరలోకం నుంచి చూసి నరులు కుమారులు కట్టిన గోపురాన్ని చూద్దాం రండి అన్నాడు. అంటే దేవుడు ఒక్కడే కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన త్రియేక దేవుడు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకుని ఆయనకి దేవదూతులు పంపించి కూడా అనేక చోట్ల అద్భుతాలు చేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వాళ్ళతో దేవదూత ఉంటుంది. అలాగే అనేక సార్లు దేవదూతను పంపించి మనల్ని తప్పిస్తూ ఉంటాడు. దేవదూతల ద్వారా మనకి సహాయం చేయిస్తూ ఉంటాడు. ఏమన్నాడు? మనము చూద్దాం రండి. దేవుడు ఒక్కడే అనుకోలేదు, మానవులు కట్టినటువంటి గోపురాన్ని చూద్దాం రండి అనుకుంటున్నారు. ఏమని? యెహోవా నరుల కుమారులను వాళ్ళు పేరు సంపాదించుకుందాం రెండని మాట్లాడుకునగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చాను. కట్టేశారు వాళ్ళు. కట్టినటువంటి ఆ యొక్క పట్టణాన్ని గోపురాన్ని చూడ దిగివచ్చారు. ఆ పట్టణానికి గోపురం ఎంత అంటే చాలా వరకు వాళ్ళు కట్టేశారు. అంటే ఎంత ప్రయాసపడి ఉండాలి అంత గోపురం కట్టాలంటే. పట్టణాన్ని గోపురాన్ని అనుకోవడమే కాకుండా కట్టేశారు వాళ్ళు. దేవుడి మీద ఆధారపడకుండా వాళ్ళ స్వనీతిని, వాళ్ళ జ్ఞానాన్ని, మాకు ఇటుకలు చేయడం వచ్చు, మాకు కీలు ఉంది, కట్టేసుకోవచ్చు, ఆకాశాన్ని అంటే అంత గోపురం కట్టేసుకొని మనం ఇక్కడే ఉండొచ్చు, మన పేరు సంపాదించుకోవచ్చు అనుకుని కట్టేశారు వాళ్ళు. అనుకున్నాం అంటే చేసేస్తాం కదా మనం కూడా. అట్లా వాళ్ళు అనుకుని కట్టేశారు. దేవుడు చూడడానికి వచ్చాడు. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. సంపాదించుకుందాం రండి మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయతలచు పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి, ఏమంటున్నాడు దేవుడు చెప్తున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మాట్లాడుకుని, ఇక మీదట వారు చేయదలచు, ఇప్పటి వరకు ఒక్కటే భాష ఉంది, ఒక్కటే భాష వారికి అందరికీ ఉంది, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. వారు ఏం చేయాలన్నా సరే చేసేస్తారు కాబట్టి వారికి ఇంక ఏ ఆటంకం ఉండదు. ఇంకా మనకు వాళ్ళకి దేవునితో పని లేకుండా అయిపోతుంది. వాళ్ళు ఏం చేయాలనుకుంటారు. అలాగే అవ్వ ఆదాము తినొద్దన్న పండు తినడం ద్వారా వాళ్ళకి పాపం వచ్చింది. అక్కడే ఉంచితే వాళ్ళు జీవవృక్ష ఫలాలను ఎక్కడ తినేసి నిత్యము జీవిస్తారో వాళ్ళు కూడా దేవుళ్ళ అయిపోతారు. మానవుడు దేవుడుగా అయిపోకూడదు. కాబట్టి మానవుడుగానే ఉండాలి, దేవుడుగానే ఉండాలని దేవుడు ఏం చేశాడు? జీవవృక్ష ఫలాలు తినేసి వీళ్ళు ఎక్కడ బతికేస్తారో మనలాగే ఉంటారు వీళ్ళు కూడా అని చెప్పి అవ్వని ఆదాముని భూలోకానికి పంపించేశాడు. అలాగే వీళ్ళు ఏం చేస్తారు? ఇంకో దేవునితో మనతో వాళ్ళకి పని ఉండదు. కాబట్టి వాళ్ళని మనము తారుమారు చేయాలని చెప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చారు, చూడడానికి వచ్చారు. నరులు కట్టిన గోపురాన్ని, ఆ పట్టణాన్ని చూడడానికి వస్తారు. పట్టణమును గోపురమును, ఒక పట్టణమే కట్టేశారు. ఒక పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు పని అయినను చేయకుండా, ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. ఇంకా దేవునితో పని లేదు వాళ్ళకి, వాళ్ళే దేవుళ్ళు అయిపోతారు. కాబట్టి కనుక మనము దిగిపోయి అంటున్నాడు.
దేవుడు ఒక్కడే కాదు, అక్కడ మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారిని భాషను తారుమారు చేశాడు. ఏం తారుమారు చేశాడు? భాషలను తారుమారు చేశాడు. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కిందకి దిగి వచ్చి వారు చేసేటటువంటి పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంత కట్టిన తర్వాత వాళ్ళు వదిలేస్తారా? వాళ్ళు వదలాలంటే ఏం చేయాలి? దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. వాళ్ళ కట్టద్దని ఏమనలేదు, వాళ్ళని కొట్టలేదు, వాళ్ళని తిట్టలేదు, వాళ్ళని చంపలేదు. ఏం చేశాడు? భాషలు తారుమారు చేసేసాడు. దేవుడు సర్వాంతర్యామి, ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి మనం మానవ మాత్రలు మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినా, ఎంత తెలివి ఇచ్చినా, ఎంత ధనము, ఎంత ఐశ్వర్యం మనకి ఇచ్చినప్పటికి కూడా దేవుని మీద ఆధారపడడం మనం అలవాటు చేసుకోవాలి. అంతేగాని నా స్వనీతితో నా అనే అహం మనలో ఎప్పుడైతే వచ్చిందో మనం ఇంకా పడిపోయినట్టే. కాబట్టి మనం ఎప్పుడు దేవుడి చేతుల్లో ఉండాలంటే దేవుని మీద ఆధారపడాలి. అహం అనేది మనలో రాకూడదు. నాశనానికి ముందు గర్వం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి గర్వం ఎప్పుడైతే వచ్చిందో మనం నాశనానికి పాత్రలు అయిపోతాం. కాబట్టి ఆ నాశన పుత్రుడి చేతులకు మనం వెళ్లకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి. దేవుడిని అడిగి తెలుసుకోవాలి. దేవుని చిత్తానికి మనం లోబడాలి. ఇప్పుడు మనకి దేవుని వాక్యం మన చేతుల్లో ఉంది. మనకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు తండ్రి నాకు ఈ ఆలోచన వస్తుంది ఏంటి అని మనము బైబిల్ గ్రంథం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పని నిమిత్తమై దేవుడు వాక్యం మనకి ఆ రోజు దేవుడు మనతో మాట్లాడతాడు. మనకి ఏమైనా పని చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, ఏ పని అయినా ప్రారంభించాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ముందుగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి. దేవుని చిత్తమా, ఇది నీ చిత్తమా ప్రభువా, కాదా, ఇది నా ఆలోచన కాదు కదా, నా జ్ఞానం కాదు కదా, అపవాది తలంపులు కాదు కదా అని మనము దేవుని వాక్యాన్ని చదివి దేవుడిని అడిగి ప్రార్థించి మనము ఆ పని ప్రారంభించాలి. అయితే ఏం చేశాడు దేవుడు? దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకున్నారు. దేవుడు ఆయన దూతలతో ఈ లోకానికి దిగి వచ్చాడు. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాడు. ఏం చేశాడు? ఆయన ఏమన్నాడు? భూమిని నిండించండి, భూమిని మీరు మీకు ఈ భూమిని, మీకు ఈ దేశాన్ని ఇచ్చాను, దేశాన్ని భూమిని నింపండి మీరని నోవహుకు చెప్పాడు. చెప్తే వీళ్ళు ఏం చేశారు? ఒక్క దగ్గరే ఉండి ఒక పట్టణం, ఒక గోపురం కట్టుకుని అక్కడే ఉండిపోవాలని, ఆకాశాన్ని అంటే అంత పట్టణం కట్టుకుని అక్కడే ఉండిపోవాలంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎక్కడ ఏం చేశాడు? భాషలు ఎప్పుడైతే తారుమారు చేశారో అందరూ చెదిరిపోయారు. ఒకరి భాష ఒకరికి అర్థం కానప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకా ఎలా కట్టగలరు? ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, మనం ఎవరితో ఇప్పుడు హిందీ మాట్లాడుతూ ఉంటే, మనం తెలుగు మాట్లాడుతుంటే నయాత తెలుగు అంటారు. మనం హిందీ వాళ్ళు మాట్లాడుతుంటే నయాత హిందీ అంటాము. అబ్బో ఏం మాట్లాడతావు వెళ్తావు అని చెప్పేసి ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతాం. అలాగా ఈ భాష అర్థం కాకపోతే మనం వాళ్ళతో కనెక్ట్ అయి ఉండలేము. ఈ అనేక భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ బాబెల్ గోపురం కట్టాలని వాళ్ళు ఎప్పుడైతే ప్రారంభించారో, ఒక పట్టణాన్ని నిర్మించుకోవాలని, ఆకాశాన్ని అంటే పట్టణాన్ని, గోపురాన్ని నిర్మించుకోవాలని ఎప్పుడైతే అనుకున్నారో దేవుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. అలాగే అవ్వ ఆదాము చేసిన తప్పును బట్టి మనకి మరణం వచ్చింది. దేవుడు ఆజ్ఞను తిరస్కరించడం ద్వారా, దేవుని ఆజ్ఞకు అవిధేయులు అవ్వడం ద్వారా ఏం చేశారు? ఆ పండు తినడం ద్వారా మనకి ఈ లోకానికి మరణం వచ్చింది. ప్రతి మానవుడికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పును బట్టి ఏం చేసింది? భాషలు వచ్చేసాయి, అనేకమైన భాషలు వచ్చాయి. ఒకే భాష, ఒకే మాటగా ఉన్నటువంటి ఈ దేశాన్ని వీళ్ళ చేసినటువంటి అవిధేయతను బట్టి ఏం చేస్తుంది? దేవుని మాటకు లోబడకుండా వీళ్ళ స్వనీతిని అలా ఆధారం చేసుకోవడం ద్వారా అనేకమైన భాషలు వచ్చాయి. ఇప్పటికీ కూడా ఆ భాషల ద్వారా మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఏ దేశమన్నా వెళ్ళాలంటే అన్ని భాషలు వచ్చి ఉండాలి. ఏ దేశం వాళ్ళు ఆ దేశాలనే ఉండిపోవాలి. బాగా చదువుకొని దానికోసం ఎంతో ప్రయాసపడితే తప్ప భాషలు రావు. కాబట్టి మనము చేసిన అవిధేయతను బట్టి మనం ఈ లోకంలో ఈ యొక్క కష్టాలు అనుభవిస్తున్నాం. కాబట్టి మనం ఇంకా తప్పులు చేసుకుంటూ పోతూ ఇంకా దేవునికి అవిధేయత
దేవునికి విధేయత చూపించకుండా అపవాది తలంపులతో మనము మన స్వనీతిని ఆధారం చేసుకుని అవిధేయత చూపించినప్పుడు ఏం చేశారు? నోవహు కాలంలో ప్రజలందరినీ కూడా జల ప్రవాహంలో కొట్టుపోయేలా చూశాడు. సొదొమ గొమొర్రా దేవుని మాటకి లోబడకుండా వాళ్ళు ఏం చేశారు? విచ్చలవిడిగా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేశారు? వ్యభిచార పాపంలో కామవాంఛలతో ఉండి జీవించారు. అప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రాని పట్టణాన్ని నాశనం చేసేసాడు దేవుడు. నోవహు కాలంలో కూడా వాళ్ళు కూడా దేవకుమారులే వచ్చి మానవ కుమార్తెలతో వ్యభిచారం చేశారని ఉంటుంది. అంటే దేవదూతలే వచ్చారా? దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి బిడ్డలు అన్యులతో చేశారా అనేది కూడా ఇంకా మర్మమే. ఏది ఏమైనప్పటికి కూడా ఈ దేవునికి విధేయత చూపకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడైతే కాదు. ఎప్పుడో చనిపోయాక చూద్దాంలే అనుకుంటాం, కానీ ఈ లోకంలోనే మనకి బుద్ధి నేర్పిస్తాడు. పరలోకంలో కూడా మనకి తీర్పు ఉంటుంది ఇక్కడ చేసిన దానికి. అందరూ చేస్తున్నారు, మనము చేస్తున్నాము, ఏముందులే అనుకుని కళ్ళు మూసుకుంటూ గుడ్డిగా మనం జీవించినట్లయితే మనము అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాము, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాము. కాబట్టి మనము దేవుని యందు భయము భక్తి కలిగి రక్షింపబడి కూడా మనం మనోనేత్రాలు మూయబడి ఉంటే గనక మనం కూడా అటువంటి ఈ వీళ్ళ భాషను ఎలాగైతే తారుమారు చేస్తాడో అలాగే మనకి కూడా మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా అయిపోతాం. నేను ఎంతో కాలం నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా మానసికంగా ఎంతో దేవుని దగ్గరికి ఓజాడినప్పుడు దేవుడు నన్ను క్షమించి దేవుని సేవలో వాడుకుంటున్నాడు. దేవుని జ్ఞానం ఇచ్చాడు. నేను ఇక బ్రతికితే క్రీస్తు కొరకే, చనిపోతే క్రీస్తు కొరకే. దేవుడు ఏది చెప్తే అది చేద్దాం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యను ప్రభువా అని నేను పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి నన్ను మామూలు మనిషిని చేశాడు. మనము పశ్చాత్తాపడాలి, అంతేకాని తప్పు చేసాము, పాపం చేసాము, ఏదో దేవునికి వ్యతిరేకంగా ఉన్నా మనం అందులోనే ఉండిపోతే మనము మళ్ళీ తిరిగి మారలేము. ఎప్పుడు కూడా మనం పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. మనం చేసిన తప్పులకి పశ్చాత్తాపడాలి. అయితే వీళ్ళని ఏం జరిగింది? భాషలు తారుమారు చేస్తే వాళ్ళకు వాళ్ళే వెళ్ళిపోయారు. దేవుడు ఏమనలేదు వాళ్ళని కొట్టలేదు, తిట్టలేదు, వాళ్ళని తరమలేదు, ఏం చేయలేదు. ఆ గోపురాన్ని పడగొట్టలేదు, ఏం చేయలేదు. తారుమారు చేసేసాడు భాషలు. వాళ్ళకు వాళ్ళే చెదిరిపోయారు. ఆయన చిత్తం నెరవేరాలి. చివరికి ఆ భూమిని నిండించాలి, వాళ్ళు దేశంగా మారాలి, అనేక దేశాలుగా అనేక పట్టణాలుగా మార్చబడాలి. కాబట్టి వాళ్ళు అక్కడే ఉండడం దేవుని చిత్తం కాదు. కాబట్టి వాళ్ళని భాషలు మార్చి చెదిరిపోయేటట్టు చేశాడు. యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టారు కనుక వారు ఏం చేశారు? ఆ పట్టడం కట్టడం మానేశారు. చెదిరిపోయినప్పుడు, భాషలు మారిపోయినప్పుడు వాళ్ళకి అర్థం కాక పట్టడం కట్టాలంటే ఒకటే బాటగా ఉంటేనే ఏదైనా అవుతుంది. అందరూ ఒకే మాట అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క భాష అయిపోతే వాళ్ళకి అర్థం కాక ఏం చేశారు? ఆ పట్టణాన్ని కట్టడం మానేశారు. పట్టణాన్ని కట్టడం మానేసి దానికి బాబేలు పేరు పెట్టారు. వాళ్ళే పేరు పెట్టారు. మానవులతోనే దేవుడు పేర్లు పెట్టించాడు. ఆదాముని పుట్టించిన తర్వాత ఈ పురుగులన్నిటికీ, జంతువులన్నిటికీ కూడా ఆదాము దగ్గర తీసుకొచ్చి దీని పేరేంటి అన్నప్పుడు ఆదామే పేర్లు పెట్టాడు. అంటే మనుష్యులకి ఆ ఆధిక్యత ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మనుషులే ఈ భూమిని నింపాలి, ఈ భూమిని పండించాలి, మనుషులే సువార్త ప్రకటించాలి, ఈ మానవులే అనేక మందిని దేవుని మార్గంలో నడిపించాలి. దేవుడు మానవులకి అంత ఆధిక్యత ఇచ్చాడు. మానవుల ద్వారానే దేవుడు చేయిస్తాడు ఈ లోకంలో. ఆయన వచ్చాడు 3.5 సంవత్సరాలు మనం తప్పిపోతున్నాను, ఆయన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడు. ఆయన రక్తంలో కడిగి ఆయన ఎప్పుడు దేవుడు వచ్చి మనతో పాటు ఉండలేడు. కాబట్టి మానవులకే ఆ పని ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. మనం ప్రకటించకపోతే దేవునికి విధేయత చూపించిన వాళ్ళం కాదు. మనం దేవునికి అవిధేయత చూపిస్తే ఈ ప్రపంచాన్ని అంతటిని ఇప్పటికి తుడిచిపెట్టేసేవాడు. ప్రజలందరూ దేవుని మాటకి లోబడి
సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టే ఇంకా ఈ ప్రపంచం నిలిచి ఉంది. లేదంటే నోవహ దినాల్లో ఎలాగైతే ఆ జలప్రళయంతో తుడిచిపెట్టాడో దేవుడు తుడిచిపెట్టేసేవాడు. దేవుడు మాటకి ఇంకా విధేయత చూపించి సువార్త ప్రకటింపబడుతుంది కాబట్టే ఇంకా ప్రార్థనలు అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టే దైవ సేవకులు, సువార్థికులు, విశ్వాసులు అందరూ రక్షింపబడాలి ప్రభువా, అందరూ నీ రాజ్యంలో ఉండాలి ప్రభువా అని అందరూ ప్రయాసపడుతున్నారు. దేవుని మాటకి విధేయత చూపుతున్నారు కాబట్టే ఇంకా ఈ ప్రపంచం ఇలా ఉంది. లేదంటే బాబెలు గోపురం కట్టినప్పుడు ఎలాగైతే భాషలు మార్చి తారుమారు చేసేసాడో అలా చెదరగొట్టేస్తాడు, నాశనం చేసేస్తాడు దేవుడు మాటకి ఎవరైతే లోబడతారో వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదంటే వాళ్ళని చెదరగొడతాడు, పడగొడతాడు, నాశనం చేస్తాడు. వాళ్ళు ఈ నాశనం చేయడం అనగా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే విధంగా వాళ్ళకి తీర్పు తీరుస్తాడు దేవుడు. ఆ తీర్పులో మనం నిలబడకుండా దేవుని మాటకి విధేయత చూపిస్తే మనం ఈ లోకంలో మనము యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు అంటాడు. మనము ఆయన ఆశ్రయించినప్పుడు ధన్యులుగా ఈ లోకంలో జీవిస్తాము, పరలోకంలో ఆయనతో పాటు ఉంటాం, ఆయన రాజ్యంలో ఉంటాం. కాబట్టి ఆయన మాటకి మనము లోబడి జీవించాలి. అయితే చెదరగొట్టిన కనుక ఆ పట్టణమును కట్టుటం మానిరి. 9వ వచనం చూద్దాం. దానికి బాబేలు పేరు పెట్టేది. ఎందుకు? తారుమారు అయిపోయింది కాబట్టి. భాషల్ని తారుమారు చేయడం ద్వారా తారుమారు అయిపోయిందని చెప్పేసి ఆ బాబేలు గోపురానికే తారుమారని పేరు పెట్టేశారు. బాబేలని పేరు పెట్టారు, దానికి తారుమారని అర్థం. అయితే అని పేరు పెట్టింది. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను, ఇక్కడ చూస్తాం, భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతట వారిని చెదరగొట్టాను. భాషలు మార్చడం ద్వారా వాళ్ళని దేవుడు చెదరగొట్టాడు. వాళ్ళకు వాళ్ళే వెళ్ళిపోయారు. ఎందుకు? ఈ దేశాన్ని, పట్టణాన్ని వాళ్ళు నింపాలి, ఈ లోకం అంతటిని నింపాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఈ భూమిని పండించాలి, ఈ భూమిని అభివృద్ధిలోకి రప్పించాలి. అది మానవుడికి ఇచ్చిన పని. అంతేగాని అందరూ కట్టగట్టుకుని ఒకటే దగ్గర కూర్చొని దేవుళ్ళ మనం అయిపోతాం, మనకు దేవుడు అవసరం లేదు, మనమే దేవుళ్ళు దేవతలు అని అనుకుంటే దేవుడు తారుమారు చేసేస్తాడు. ఎవరి జీవితాలైనా సరే అట్లా చేస్తాడు. అయితే మనం దానియేలు గ్రంథాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం. అయితే రాజు బబులోనను ఈ విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? తాను కట్టించినటువంటి రాజధానిని, ఆ పట్టణాన్ని చూసి నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడు. రాజు బబులోను అను ఈ మహాపట్టణ విశాల పట్టణమును, అంటే బబులోను పట్టణాన్ని విశాలంగా ఎంతో శృంగారంగా కట్టాడు. కట్టి తను ఏం చేశాడు? అతిశయించాడు. దాన్ని బట్టి పట్టణం నా బలాధికారమును నా ప్రభావమును కనుపరచుటకై, అంటే తనను తాను గొప్ప చేసుకోవాలని నెబుకద్నెజరు రాజు ఆ పట్టణంలో, బబులోను పట్టణంలో నేను కట్టించాను కదా, తన ప్రభావ ఘనతలను చూపించుకునేలాగా ఈ పట్టణాన్ని నేను నిర్మించాను కదా, మహాపట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించుతుంది. ఏం చేశాడు? రాజధానిని ఒక నగరంగా కట్టించాను కదా అని తనలో తాను అనుకున్నాడు అంతే. అయితే ఇదంతా దేవుడు నెబుకద్నెజరు రాజుకి దర్శనాలు చూపిస్తాడు. ఆ కళల భావం దానియేలు చెప్తాడు. ఒక కళ అయిపోయిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి కళల భావం దానియేలు చెప్తాడు. మళ్ళీ ఇంకొక కళ కంటాడు. ఇంకొక కళ కనిన తర్వాత ఆ కళ తనే చెప్తాడు. 4వ అధ్యాయం అంతా కూడా తనే రాస్తాడు. ఆ కళ భావం చెప్పినప్పుడు ఆ కళకి భావం కూడా
ఎవరు? దానియేలు చెప్తాడు. చెప్పి ఏమంటాడు? నువ్వు చేసిన తప్పులు క్షమిస్తే కనుక నేను దేవుడు క్షమిస్తాడంటాడు. 7 తరాలు నిన్ను అడవిలోనికి తరిమేస్తారు. నువ్వు పక్షిరాజు ఎంటుకల వలె నీ ఎంటుకలు తల ఎంటుకలు అయిపోతాయి. నువ్వు వర్షానికి తడుస్తావు. అంటే దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళిపోతావు. నువ్వు మతి చెలించిన వాడు అయిపోతావు. తల ఎప్పుడు ఎంటుకలు పక్షిరాజు ఎంటుకలు ఎప్పుడైపోతాయి? మతి చెలించినప్పుడు, మనము శుభ్రం చేసుకున్నప్పుడు, మా పిచ్చివాడు ఒక రకంగా తన మెంటల్ కండిషన్ పాడైపోయినప్పుడు ఏం చేస్తారు? పిచ్చివాడిని తరిమేస్తారు. రాజు పిచ్చివాడు అయిపోతాడు అని ముందుగానే 1 సంవత్సరం ముందు తెలియపరుస్తాడు నెబుకద్నెజరు రాజుకి దేవుడు దర్శనంలో. అంటే దేవుడి మీద తను ఎంతో భయం భక్తి కలిగి ఉన్నాడు. దానియేలు మొదటి అధ్యాయంలో తనకి దర్శనం వచ్చినప్పుడు, 2వ అధ్యాయంలో ఎంతో పశ్చాత్తాపడతాడు. నీ దేవుడే గొప్ప దేవుడు, దేవతల మనసు నీలో ఉంది, ఆ దేవుడు చాలా గొప్పవాడు అని చాలా దేవుడిని పొగుడుతాడు. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు. ఆ దేవుడిని మహిమపరుస్తూనే ఈ 4వ అధ్యాయం నెబుకద్నెజరే రాస్తాడు. నాకు వచ్చిన దర్శనము, దానియేలు ఇలా చేశాడో నాకు ఇలా జరిగిందని చేస్తాడు. చేసినప్పుడు దానియేలు ఏం చెప్తాడు? నీవు చేసినటువంటి ఆ యొక్క దోషాలు నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో చూద్దాం మనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దాం. తన కలల భావం అంతా చెప్పిన తర్వాత చివర్లో చెప్తాడు దానియేలు. ఏమని చెప్తాడు? రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. నేను చెప్పిందంతా కూడా, ఈ కలల భావం అంతా కూడా నీకు అంగీకారం అగునుగాక అని చెప్పి ఏమంటున్నాడు? ఒకవేళ నీవు నీ పాపములు మాని, ఒకవేళ నీ పాపం ఇది నీ జీవితంలో జరుగుతుందని దేవుడు దర్శనమిచ్చాడు నీకు, నువ్వు మతి చెలించిన వాడవై 7 సంవత్సరాలు ఆ అరణ్యంలో నువ్వు తిరుగుతావు, నిన్ను అందరూ తరిమివేస్తారు, నువ్వు ఆ వర్షానికి తడుస్తావు, మంచుకు తడుస్తావు, అలాంటి స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడని నీకు దర్శనం ఇచ్చాడు. కానీ ఆ దర్శనము మార్పు రావాలి అంటే నువ్వు పశ్చాత్తాపడు అని లాస్ట్లో చెప్తాడు దానియేలు. చెప్తున్నాడు ఇక్కడ, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీ నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపుని ఎడల, అంటే అనేక మందిని తను బాధ పెడుతున్నాడనే కదా తన రాజ్య పరిపాలనలో. నువ్వు బాధ పెట్టిన వారి ఎడల కరుణ చూపితే కనుక తన రాజ్యాన్ని బట్టి, తనకున్నటువంటి ఘనతను పెట్టి, తనకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి అనేక మందిని బాధ పెట్టడం అనేది సహజమే. అట్లా నువ్వు ఎవరైనా బాధ పెట్టి ఉంటే కనుక నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడు, నువ్వు ఆ స్థితికి వెళ్ళాల్సిన పని ఉండదు అని దానియేలు నెబుకద్నెజరాజుకి చెప్తాడు. చెప్పినప్పుడు వినడు. నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపుని ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. నువ్వు ఇతరుల ఎడల బాధ పెట్టిన వారి ఎడల నువ్వు కరుణ చూపితే నీకున్న క్షేమము నీకిక మీదట ఉండును. నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ క్షేమం కలిగి ఉన్నావు, క్షేమం అనగా రాజు మహారాజుగా ఉన్నావు, ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు, ఇంత పట్టణాలు నిర్మించావు. అతనే అంటున్నాడు, మా బబులోను పట్టణాన్ని నిర్మించాను నేను కదా అనుకుంటున్నాడు. 30వ వచనంలో. 27వ వచనం చూస్తే దానియేలు ఏమంటాడు? నువ్వు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వాళ్ళని నువ్వు కనికరించి బాధ పెట్టిన వారిని కరుణ చూపుని ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండును. ఇప్పటి వరకు నువ్వు ఎంత క్షేమం కలిగి ఉన్నావో ఆ క్షేమము తిరిగి నువ్వు కలిగి ఉంటావు అని దేవుడు సంవత్సరం ముందు చెప్తాడు. ఒకరోజు చెప్పి ఈరోజు చెప్పి మరుసటి రోజే తనకి కష్టం రప్పించలేదు, తనని పిచ్చివాడిని చేయలేదు. 1 సంవత్సరం ముందే నెబుకద్నెజరుకి దర్శనమిచ్చి దేవుడు చూపించినప్పుడు దానియేలు అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళు ఏం చేశాడు? నువ్వు కరుణ చూపితే, ఎవరినైనా నువ్వు బాధ పెట్టిన వారు నువ్వు కరుణ చూపితే కనుక నువ్వు ఇప్పుడు ఎలాగైతే క్షేమం కలిగి ఉన్నావో అదే క్షేమాన్ని నువ్వు కలిగి ఉంటావు అని దానియేలు చెప్పినప్పుడు పశ్చాత్తాపపడాలిగా, తన మనసును మార్చుకోవాలి కదా. మార్చుకోడు. అంటే గర్వము అంత భయంకరమైంది. మానవుని హృదయంలో వచ్చేటటువంటి గర్వాన్ని బట్టి వాళ్ళు అంధకారంలో ఉంటారు. వాళ్ళ హృదయము అంధకారంతో నిండిపోయి ఉంటుంది.
అది చాలా భయంకరమైనది. గర్వం అనేది చాలా భయంకరమైనది. మనల్ని మనం హెచ్చించుకుంటున్నామంటే మనలో గర్వం ఉందని గ్రహించుకోవాలి. అందుకని ఆ గర్వం అనేది తనలో ఉండి ఏం చేశాడు, చెప్పాడులే నేను నిజంగా అయినప్పుడు చూద్దాంలే అనుకుని నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేస్తే ఏం చేస్తాడు, నువ్వు కరుణ చూపిన ఎడల నీ క్షేమము నువ్వు తిరిగి ఇలానే ఉంటావు, నువ్వు క్షేమం కలిగి ఉంటావని దానియేలు చెప్పినప్పుడు తను పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాపడి ఉంటే తనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. అయితే 12 నెలలు గడిచిన పిమ్మట దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను, పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించింది. చెప్పాడు, అది పైన చెప్పిందంతా సంభవించింది. చెప్పిన తర్వాత 12 నెలలు గడువు ఉంది. కానీ ఆ 12 నెలల్లో పశ్చాత్తాపడలేదు, దేవుని మీద ఆధారపడలేదు, తన గర్వాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి పైన చెప్పిందంతా కూడా జరిగింది అని ఇక్కడ రాయబడి ఉంది. అయితే 12 నెలలు గడిచిన పిమ్మట అనుంది 29వ వచనంలో. 12 నెలలు గడిచిన తర్వాత వచ్చింది తనకి, చెప్పిన వెంటనే రాలేదు. 12 నెలల గడియలో తను మార్చుకోవచ్చు, కానీ మార్చుకోలేదు. తను పశ్చాత్తాపడలేదు, తన గర్వాన్ని విడిచిపెట్టలేదు. దాని ద్వారా తనకి ఏదైతే దర్శనం చూపించాడో తనకి మతి చెలించిపోయేవాడుగా మారిపోయాడు. అయితే 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరమందు సంచరించుచుండగా, 12 నెలలు గడిచిపోయింది. ఆ బబులోను నగరంలో ఏం చేస్తున్నాడు, సంచరిస్తున్నాడు. తన రాజ్యం ఎలాగుందో, తను నిర్మించుకున్నటువంటి పట్టణం ఎలాగుందో తను చూసుకుని ఏం చేస్తున్నాడు, గర్వపడుతున్నాడు, తాను హెచ్చించుకుంటున్నాడు. మర్చిపోయాడు, దర్శనాన్ని మర్చిపోయాడు. 12 నెలల తర్వాత నీకు జరుగుతుంది అనేది మర్చిపోయాడు. గర్వంతో నేను ఇంతగా నిర్మించుకున్న పట్టణం నేనే కదా అని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, బబులోనులోని నగరమందు సంచరిస్తున్నాడు, చూసుకుంటున్నాడు తన పట్టణాన్ని, తన రాజధానిని చూసుకుంటూ, రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణమును నా బలాతి కారణమును, విశాల పట్టణమును నా బలాతి కారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించితని కదా అని తనలో తాను అనుకున్నాడు. అంతే. అనుకున్న వెంటనే దేవుని స్వరం వచ్చేసింది. ఏమొచ్చింది, రాజు నోట ఈ మాట ఉండగా, 31వ వచనం, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చేసింది. రాజు అనుకున్నాడు, లోపల అనుకుంటున్నాడు, నా రాజధాని, నా పట్టణం నేను నిర్మించాను కదా అని గర్వంతో తను ఎప్పుడైతే అతిశయించాడో, దేవుడిచ్చాడు ఈ ఘనత, దేవుని వలన నేను ఇలా ఉన్నాను మనం అనుకోవాలి. కానీ నేను నా అనేది మనకి ఎప్పుడైతే వచ్చిందో దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత, దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమ మనం తీసుకోకూడదు. అలా ఏమనుకున్నాడు, తనను తాను మనస్సులో హెచ్చించుకున్నాడు. ఎవరితో కూడా చెప్పలేదు పాపం, తన మనసులో అనుకున్నాడు. అందుకే దేవుడు హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, పైన పొగుడుతారు, అబ్బా చాలా మంచివాడు ఈ రాజు, చాలా గొప్ప రాజు, లేదా చాలా గొప్పవారి వీళ్ళు, చాలా మంచివాళ్ళు వీళ్ళు, చాలా మంచిగా ఉంటారు వీళ్ళు అంటారు. కానీ మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నాం, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఘనత దేవుడికి ఇవ్వకుండా ఆ ఘనతను మనం తీసుకుంటున్నామా అని దేవుడు చూస్తాడు. దేవుడు ఎవరైనా దేవుడి బిడ్డలకు కానీ ఎవరైనా పొగిడినప్పుడు ఇది సమస్తము దేవునిదే, నాది కాదు. ఆయన కృపను బట్టి నేను ఇలా ఉన్నాను, ఆయన కృపను బట్టి నేను ఈ విధంగా జీవిస్తున్నాను, ఆయన కృపను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను, సమస్తము దేవునికే చెందాలి కానీ నాకు కాదు అని మనం పలకాలి. నీ చిత్తం జరిగించు ప్రభువా, నీ చిత్తం ఏంటి ప్రభువా అని అడగాలి. కంప్లీట్గా మనము దేవుని మీద ఆధారపడాలి. అంతేకాని మనల్ని పొగిడినప్పుడు నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా జ్ఞానవంతురాల్ని, ఇది నా జ్ఞానమే అనేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని చూచుచున్న దేవుడు. హాగర్ అంటది, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా అని ఒక పాట కూడా హాగర్ని గురించి పాట రాశారు. అయితే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మనం మంచి పనులు చేస్తున్నా చూస్తాడు, మనం గర్వంతో ఉన్నా చూస్తాడు, మనల్ని మనం హెచ్చించుకున్నా చూస్తాడు. ఏ విషయంలో కూడా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు.
ఎప్పుడైతే గర్వంతో నిండుకుని ఉన్నాడో ఆ బబులోను రాజు, ఆ బబులోను పట్టణాన్ని కట్టిరనేటటువంటి నెబుకద్నెజరు రాజు, వెంటనే దేవుని స్వరం వచ్చేసింది. ఆ రోజు రాజు నోట మాట ఉండగా, ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చాను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువులలో మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేచెదవు అనేసి వెంటనే స్వరం వచ్చింది. ఆయన అంత పేరు ప్రఖ్యాతులుగా సంపాదించుకుని బబులోను పట్టణానికే అతను రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడైతే గర్వం వచ్చిందో, తనను తాను ఎప్పుడైతే హెచ్చించుకున్నాడో, నేను కదా ఈ పట్టణాన్ని నిర్మించింది, నేను కదా ఈ సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నది అని ఎప్పుడైతే అన్నాడో, దేవుని స్వరము వినిపించింది. నీకు ఇచ్చాను, నీలో గర్వం పెరిగిపోకుండా నీకు ఒక సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ఆ సమయాన్ని కూడా అతను తగ్గించుకోకుండా తన గర్వాన్ని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు ఆయన మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. దేవుని స్వరము వినిపించినప్పుడు వెంటనే ఏమయ్యాడు? అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి మేస్తా అంటున్నాడు. చూసారా, పశువుల వలె గడ్డి మేస్తున్నాడు అంటే తన మతి చెలించిపోయింది. పిచ్చివాడిని చేసేసాడు దేవుడు. తన ఎంటుకలు పక్షిరాజు ఎంటుకల వలె అయిపోతాయి. అడవిలో గడ్డి మేస్తాడు పశువుల వలెగా. ఆ స్థితికి రాజు వెళ్ళిపోతాడు. అలాగే తను పశ్చాత్తాపడి ఉంటే దేవుడు ఆ స్థితికి తీసుకెళ్ళేవాడు కాదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇంతమంది గురించి మనకు వ్రాయబడింది అంటే మనము నేర్చుకోవడానికి ఇవన్నీ. ఆ స్థితికి మనం వెళ్లకుండా ఉండాలని, పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడని, మంచి రాయించాడు, చెడు రాయించి పెట్టాడు దేవుడు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా మనము దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాం, పరలోక జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం అంతా కూడా నిత్య నరకానికి తీసుకెళ్ళిపోయేదే. అహంభావం, అహంకారం, గర్వము, ద్వేషము, అసూయలు, కక్షలు, ఇవే కదా ఈ లోకంలో ఉండేదంతా. అపవాది తలంపులు ఇవన్నీ కూడా. అపవాది పరిపాలిస్తున్నాడు ఈ లోకాన్ని. కాబట్టి మనము దేవుని మాట వింటే కనుక అపవాది తలంపులన్నిటి నుంచి మనం విడుదల పొందుకుంటాం. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించే దేవుడు. అయితే నెబుకద్నెజరు మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ మామూలు వ్యక్తిగా మారతాడు. మారిన తర్వాత అతను పశ్చాత్తాపడతాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనాన్ని చూద్దాం. అతను 7 సంవత్సరాలు ముగిసిపోయింది. తను ముందు దర్శన ప్రకారంగా ఆ అడవిలో అతను పశువులు మేసినట్టుగా గడ్డి మేస్తాడు. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. అయిన తర్వాత రాజుగా మళ్ళీ వస్తాడు. వచ్చి పశ్చాత్తాపడి రాశాడు, తనే రాశాడు. 4వ అధ్యాయం అంతా రాజే రాసి ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా రాజ్యము నాకు స్థిరపడగా, 36వ వచనం లాస్ట్ చూద్దాం. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనతను పొందుతాను. మళ్ళీ ఎక్కువ ఘనతనిచ్చాడు దేవుడు. తన రాజ్యం తనకి స్థిరపడినప్పుడు ఎప్పుడు దేవుని ఎదుట తన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తనను మళ్ళీ తిరిగి హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఎక్కువ ఘనతను పొందితిని. ఎలాగూ నెబుకద్నెజరును నేను, అంటే ఈ 4వ అధ్యాయాన్ని తనే రాశాడు. ఎలాగూ నెబుకద్నెజరును నేను అంటున్నాడు. తనే ఈ అధ్యాయాన్ని రాశాడు. పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ, పరలోకపు రాజు ఎవరు? మన తండ్రి అయిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, పరలోకమందున్నటువంటి రాజు. ఈ భూలోకాన్ని పరిపాలించేది పరలోకపు తండ్రి. అంతేగాని మనం ఈ లోకంలో పరిపాలిస్తున్నాం, మనం రాజులు, మనం గొప్పవారమని మన స్వనీతిని ఆధారం చేసుకుంటే పరలోకంలో పరిపాలించే రాజు చూస్తూ ఊరుకోడు, సమయం చూసి కొడతాడు. కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఎంత మనం ఈ లోకంలో ఘనత పొందిన వారమైనా, ఎంత ధర్మ కలిగిన వారమైనా, మనల్ని బట్టి మనం అతిశయించుకోకూడదు, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనల్ని మనం చూసి మనం స్థాపించినటువంటి ఈ లోకంలో సంపాదించిన ఆస్తిని బట్టి మనము గర్వించేవారుగా ఉండకూడదు అని
ఈ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరును చూసి మనం నేర్చుకోవాలి. ఇలాగ నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయమై ఉన్నాయి. పరలోకపు తండ్రి, పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ కూడా సత్యములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నాయి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. 7 సంవత్సరాలు నువ్వు అడవిలో గడ్డి మేస్తావు అని చెప్పినప్పుడు పశ్చాత్తాప పడలేదు. ఆయన లెక్క చేయలేదు. దేవుని యందు భయము భక్తి లేడు కాబట్టి అలా గర్వంతో ఉండి తనను తాను హెచ్చించుకోవడం ద్వారా తనకు దేవుడు చూపించిన దర్శన ప్రకారం 7 సంవత్సరాలు పిచ్చివాడు అయిపోతాడు, గడ్డి మేస్తాడు పశువుల వలె. అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు అన్నమాట. దేవుడు న్యాయవంతుడు, దేవుడు చెప్పింది తప్పకుండా చేస్తాడు అని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నాయి. ఆయన సత్యాలు న్యాయములై ఉన్నాయి, ఆయన మార్గము న్యాయమై ఉన్నది అని గర్వముతో నటించు వారికి, అంటే నటించాడు, గర్వంతో నటించాడు. మంచివాడిగా ఉన్నట్టు గర్వంతో నటించే వారికి తను చేసింది తను చెప్తున్నాడు. అలాగే నేను అనుభవించాను కాబట్టి నేను ఏ గర్వంతో నన్ను నేను హెచ్చించుకోవాలనుకుని నేను పడిపోయానో నేను చెప్పగలుగుతున్నానంటే ఆ రాజు కూడా చెప్పగలుగుతున్నాడు. మనం అనుభవించిందే ఇతరులకు మనం చెప్పగలుగుతాం కాబట్టే దేవుడి బిడ్డలకి కష్టాలు పెడతాడు. మనం అనుభవిస్తే అది హృదయంలోంచి వస్తుంది. ఇతరులకి మనం చెప్పడానికి మనం పడినటువంటి శ్రమలను బట్టి మనము హృదయంలోంచి వాళ్ళకి చెప్తాం కాబట్టి వాళ్ళ మార్పు రావడం కోసం దేవుని బిడ్డలకి శ్రమలు పెడతాడు. ఈ నెబుకద్నెజరు కూడా మంచివాడే. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా దేవుడిని ఎంతగానో మహిమపరుస్తాడు. దానియేలుని ఎంతో హెచ్చిస్తాడు. నీ తండ్రి దేవుడికే దేవుడు, పరమ తండ్రి, నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉన్నావు అని ఒప్పుకుంటాడు. తన నోటితో ఒప్పుకున్నాడు. మంచివాడు కాబట్టే తనని మారుద్దామని చూశాడు, కానీ తను మారలేదు కాబట్టి ఆ శిక్ష అనుభవించేటట్టుగా చేశాడు. మళ్ళీ తిరిగి పశ్చాత్తాపడేటట్టుగా చేశాడు. పశ్చాత్తాపడి దేవుని రాజ్యంలో ఉంటాడు తప్పకుండా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటాడు. అయితే అలాగే పశ్చాత్తాపడి ఎవరు పశ్చాత్తాపడతారు? యోనా నీనివే పట్టణస్తుల్ని నాశనం చేస్తాను అని 40 దినాలు ఇస్తాడు టైము. ఆ 40 దినాలు యోనా చెప్పకుండా నీనివే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళకుండా అతను తర్షీష్కి వెళ్ళిపోతాడు. తర్షీష్ వాడెక్కి తర్షీష్కి వెళ్ళిపోయినా సరే దేవుడు విడిచిపెట్టలేదు. నీనివే ఆ యోనాను మళ్ళీ చేప కడుపులో పడేయించి చేప కడుపులోంచి కక్కేసట్టు చేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు వెళ్ళంటాడు. అన్నప్పుడు ఎవరికైనా ఇచ్చిన పని చేయకపోతే ముప్పు తిప్పలు పెట్టైనా కష్టాలు పెట్టైనా దేవుడి సేవలో కానీ వాడుకుంటాడు. దేవుని బిడ్డలు ఏర్పరచుకున్న బిడ్డలు దేవుడు విడిచిపెట్టడు. అయితే ఆ యోనా వెళ్ళి చెప్పినప్పుడు 40 దినాల్లో మీ పట్టణాన్ని తుడిచిపెట్టేస్తానంటున్నాడు దేవుడు మీ పాపాలను బట్టి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పశ్చాత్తాపడతారు. రాజుతో సహా వాళ్ళు గోనెపట్ట కట్టుకుంటారు. గోనెపట్ట కట్టుకొని వాళ్ళు ఉపవాసం ఉండి, వాళ్ళే కాకుండా పశువులకు కూడా నీళ్ళు పెట్టలేదని ఉంటుంది. అక్కడ వాళ్ళు ఉపవాసం ఉండి నువ్వు గోనెపట్ట కట్టుకుని దేవుని యొక్క పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళ మీదకి తెప్పిస్తాననేటువంటి ఉగ్రత రాకుండా కాపాడుతాడు. ఆ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి పశ్చాత్తాప పడి ఉంటే ఈ నెబుకద్నెజరును కూడా క్షమించేవాడు, పిచ్చివాడు కాకుండా అయ్యేవాడు. కానీ పశ్చాత్తాప పడలేదు కాబట్టి తనకు చేస్తానన్నది చేశాడు. మళ్ళీ తిరిగి మామూలు వ్యక్తిని చేశాడు. చేసి మళ్ళీ తన పశ్చాత్తాప పడేటట్టుగా ఆ నెబుకద్నెజరును మార్చుకున్నాడు. పశ్చాత్తాపడి దేవుని రాజ్యానికి తనని చేర్చుకుంటాడు. పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో తప్పకుండా ఉంటారు. అయితే న్యాయములో ఉన్న నెబుకద్నెజరు పశ్చాత్తాపం గురించి మనం ఇప్పుడు చూస్తాము. కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని, గర్వంతో నటించేవారిగా ఉన్న వాళ్ళని ఏం చేస్తాడంట? ఆయన అనపశక్తుడు. గర్వంతో మనం నటించవచ్చు, పైకి మంచివారిగా, పైకి భక్తిపరిలా నటించవచ్చు. కానీ ఆయన ఏం చేస్తాడంట? అణిచివేస్తాడంట వాళ్ళ గర్వాన్ని. ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. ఏమంటున్నాడు? ఆయనను స్తుతించుచు గణపరుస్తున్నాను, నేను
కొనియాడుచున్నాను అని చెప్పి అతను పశ్చాత్తాపంతో దేవుని స్తుతిస్తాడు. అప్పుడు స్తుతించిన తర్వాత తన కొంతకాలం మళ్ళీ పరిపాలించి చనిపోతాడు. మళ్ళీ 5వ అధ్యాయంలో తన కుమారుడు కానీ మనవడు కానీ ఎవరైనా తన కుమారుడు అని ఉంటుంది. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించాడు. దానికి బదులుగా నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి బెల్షస్సరు రాజుగా వస్తాడు. అయితే నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని సామెతలు 19:21లో రాయబడింది. నరుని హృదయంలో ఆలోచనలంట అనేకములుగా వస్తాయి, కానీ చివరికి దేవుని తీర్మానమే నిలుస్తుందంట, స్థిరముగా ఉంటుంది. మనకి ఎన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, కానీ చివరికి దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది. మనం ఏమైనా జరిగిందంటే ఆయన చిత్తము లేకుండా జరగలేదని మనకి ఏదైనా మనం అనుకున్నది జరగకపోయినా దేవుని చిత్తం కాదు ఇది కాబట్టి జరగలేదు అని మనం దేవుని మీద ఆధారపడాలి. కానీ నేను చేద్దామనుకున్నాను, ఎందుకు జరగలేదు ఇది అని మనం పిచ్చోళ్ళం అయిపోయి మనం దాన్నే చెయ్యాలని అనుకున్నాం అనుకోండి, మనం ఇంకొక తప్పులో పడిపోతుంటాం, ఇంకా పాపాలు చేస్తూ ఉంటాము, అనేకమైన శ్రమలు శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా జరగలేదు అంటే దేవుని చిత్తం కాదు కాబట్టి జరగలేదు అని మనము నిమ్మళం అయిపోవాలి. ఎందుకు జరగలేదు అని చెప్పేసి మనం దాన్ని సాధించాలని చేయాలని చూసామంటే అనేకమైన శోధనలో పడిపోతూ ఉంటాం. బెల్షస్సరు వస్తాడు. నెబుకద్నెజరు ఒప్పుకున్నాడు, దేవుని యందు భయభక్తి కలిగి కొంతకాలం పరిపాలించాడు. చనిపోయిన తర్వాత తన కుమారుడు వస్తాడు. కుమారుడు ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడకుండా దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి తన భార్యలని, తన యొక్క ఉపపత్నులను, తనకు ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా, మంత్రులను 1000 మందిని పోగు చేసుకుని ఏం చేస్తాడు? దేవుని మందిరంలో ఉన్నటువంటి సామగ్రిని తీసుకొచ్చి అందులో బంగారు దేవుని మందిరంలో పెడతారు. నెబుకద్నెజరుకి ఆ సామాన్లు అప్పగిస్తారు రాజుకి. యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి దేవుని మందిరంలో ఉన్నటువంటి సామాన్లన్నీ అప్పగించినప్పుడు, ఉపకరణములన్నీ అప్పగించినప్పుడు ఏం చేస్తాడు? ఆయన దేవుని మందిరంలో దాచిపెడతాడు, బొక్కసంలో దాచిపెట్టాడని ఉంటుంది. అయితే అవన్నీ తెప్పిస్తాడు. బెల్షస్సరు వచ్చి ఆ దేవుని మందిరంలోంచి ఇక్కడికి సామాన్లు లేనట్టు, రాజుకి గ్లాసులు ఉండవా మందు తాగడానికి, తినడానికి ప్లేట్లు ఉండవా, కానీ తన ఘనతను చూపించుకోవడానికి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క సామాన్లన్నీ తీసుకొచ్చుకొని వాళ్ళందరికీ కూడా విందు చేయిస్తాడు. విందు చేయించినప్పుడు దేవుని యెరూషలేం పట్టణంలో, యెరూషలేం మందిరంలో ఉన్నటువంటి సామాన్లతో వీళ్ళు విందు చేసుకుంటూ ఉంటారు. రాణులు, ఉపపత్రులు, ఎదుర్కొన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ రాయబడింది. బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందిని గొప్ప విందు చేయించి ఆ 1000 మందిలో కలుసుకుని ద్రాక్షారసం తాగుచుండేది. ఆ 1000 మందితో కలిసి ఏం చేస్తున్నాడంట? ద్రాక్షారసం తాగుతున్నాడు, మందు తాగుతున్నారు, వాళ్ళు విందు చేసుకుంటున్నారు. బెల్షస్సరు ద్రాక్షారసం తాగుచుండగా తనను, తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటితో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు, చూసారా, తండ్రియగు నెబుకద్నెజరు దాచిపెట్టాడు యెరూషలేం మందిరంలో. తన తండ్రి దాచిపెట్టిన పనిని తీసుకొచ్చాడు. తన తండ్రి అక్కడ ఎందుకు దాచిపెట్టాడో, దేవుని సామాన్లు మనం వాడకూడదు అనుకోలేదు. నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. తన తండ్రి దాచిపెట్టినటువంటి యెరూషలేము ఆలయంలో నుంచి తెప్పించాడు. నెబుకద్నెజరుకి దేవుని మీద భయం ఉంది కాబట్టి దేవుని మందిరంలో దాచిపెట్టాడు. ఆ పాత్రలన్నీ కూడా దేవుని సన్నిధిలో వాడవలసినటువంటి పాత్రలన్నీ కూడా దాచిపెట్టినప్పుడు ఏం చేస్తాడు? తన కుమారుడు తెచ్చి వాడతాడు, ఘనత కోసం, గొప్ప కోసం, తనను తాను హెచ్చించుకోవడానికి. వెండి పాత్రల్లో, బంగారు పాత్రల్లో పోసి మందిచ్చాడు రాజుని మెచ్చుకోవాలని. ఆ యాజకులు, రాణులు, ఉపపత్నులు తన గర్వాన్ని, తన యొక్క ఘనతను చాటుకోవడానికి గర్వంతో
దేవుని పాత్రలు తీసుకొచ్చి వాళ్ళు విందు చేసుకున్నప్పుడు దేవుని నివాసముగా ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణలను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులు ద్రాక్షారసం పోసి తాగిరి. దేవుని మందిరంలో ఉండవలసినటువంటి పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు, రాణులు, ఉపపత్నులు అందరూ కలిసి మందు తాగి ఇష్టానుసారంగా వాళ్ళు విందు చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తుంది? ఒక హస్తం వచ్చి రాసేస్తుంది. ఆయన గోడపైన వీళ్ళ విందు చేసుకుంటా ఉన్నప్పుడు చీకట్లు ఒక హస్తం మాత్రమే వచ్చి రాసేస్తుంది. ఏమని? మెనే మెనే టేకేల్ ఉపాసీన్ అని చెప్పి ఒక స్వరం రాసినప్పుడు, అది అక్షరాలతో రాసినప్పుడు ఈ రాజు వణికిపోతాడు. నడుము లూజ్ అయిపోయిందని, మోకాళ్ళు వణికిపోయాయని అక్కడ రాయబడి ఉంటుంది. ఇంకా మనం 5వ అధ్యాయం అంతా చూస్తే ఆ హస్తం వచ్చి రాసినప్పుడు ఈయన వణికిపోతాడు. వణికిపోయి భయంతో ఏంటి ఈ హస్తం వచ్చి రాస్తుందని. అంటే అప్పటికే అనేకమైన భాషలు వచ్చేసాయి. అది వేరొక భాషలో, వీళ్ళకి అర్థం కాని భాషలో వ్రాయబడినప్పుడు వీళ్ళకి అర్థం కాదు. ఏదో భాష, ఏదో ఒక హస్తం వచ్చింది ఏంటి అన్నప్పుడు తనకి దేవుని శక్తి తనని తాకింది కాబట్టి తను నిలవలేకపోయాడు. కాళ్ళు మోకాళ్ళు వణికిపోయాయి, నడుము వణికిపోయింది, భయపడిపోతాడు. ఏదో జరిగిందని అయిపోయినప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరిగిందని భయపడినప్పుడు రాణి వస్తుందని ఉంటుంది అక్కడ. ఆ రాణి ఎవరు? నెబుకద్నెజరు భార్య అయి ఉండొచ్చు, లేదా నెబుకద్నెజరు తల్లి అయి ఉండొచ్చు. రాణులందరూ ఇతనితోనే ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక రాణి వచ్చి చెప్పుద్ది ఏమని? దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు, ఇతను మాంత్రిక విద్య కల వాళ్ళందరినీ తీసుకురండి, ఈ మాటకి అర్థం ఏంటో చెప్పాలి అని అన్నప్పుడు, అంటే దానియేలు అక్కడ లేడు. దానియేలు నెబుకద్నెజరు తర్వాత తనని తీసేసి ఉండొచ్చు ఉద్యోగంలోంచి. అయితే అక్కడ ఉండడు కాబట్టి మర్చిపోయారు దానియేలుని. ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి తల్లి వచ్చి, రాణి వచ్చి నెబుకద్నెజరు బెల్షస్సర్తో చెప్తుంది, నీ తండ్రి కాలంలో దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు, తను మాత్రమే చెప్పగలడు. మాంత్రిక విద్య ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ భాషకి అర్థం చెప్పలేరు, ఆ భావం వాళ్ళకి తెలియదు. దానియేలు అనేటటువంటి వ్యక్తి మాత్రమే దేవతల అతనిలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి అతను మాత్రమే చెప్పగలడని వచ్చి చెప్పినప్పుడు ఆ దానియేలుని తీసుకొస్తాడు. దానియేలు చెప్తాడు, నీకు ఇచ్చాడు రాజ్య పరిపాలన, కానీ నీవు ఆ యోగ్యతను కాపాడుకోలేకపోయావు కాబట్టి నీకు ఇచ్చిన సమయం అయిపోయింది అని చెప్తాడు. ఆ మెనే టేకేల్ అనే అర్థానికి చాలా అర్థం ఉంటుంది. మనం అంతా చూస్తే కనుక 5వ అధ్యాయంలో నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, దేవుడు నువ్వు గౌరవించాల్సింది పోయి దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలను అక్కడున్న వస్తువులను తెచ్చుకుని సామగ్రితో నువ్వు దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి ఉపకరణాలతో నువ్వు విందు చేయించుకున్నావు కాబట్టి నీకు ఇచ్చిన సమయం అయిపోయింది అన్నప్పుడు తను చనిపోతాడు. చెప్పిన వెంటనే చనిపోతాడు. 5వ అధ్యాయం లాస్ట్లోనే చనిపోతాడు. 3వ అధికారిని చాటించిరి. ఆ రాత్రి అందే బెల్షస్సర్ ఏం చేస్తాడు? దానియేలుని బంగారు కణికలు పెట్టి తనని భూషణాలు పెట్టి సువర్ణ భూషణాలతో అలంకరిస్తాడు. అలంకరించి కాషాయ వస్త్రం ధరించి నువ్వు చెప్పినందుకు ఈ దర్శన భావం అని చెప్పి గౌరవించి మళ్ళీ అక్కడే ఉద్యోగం ఇస్తాడు దానియేలుకి. దానియేలు 4 తరాలు చూస్తాడు. 4 తరాల రాజులు చనిపోతారు, దానియేలు మాత్రం అలానే బ్రతుకుంటాడు. అందరికీ వచ్చిన దర్శన భావాలు చెప్తూ ఉంటాడు. 6వ అధ్యాయం వరకు వీళ్ళందరి దర్శనాల గురించి చెప్తాడు. 7వ అధ్యాయం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయేటటువంటి రాబోయే 2వ రాకడ గురించి ప్రకటన గ్రంథంలో జరగవలసినవి అన్నీ కూడా దానియేలుకి చూపిస్తాడు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా దానియేలు బ్రతికుండగానే దానియేలుకి జరగబోయేవన్నీ కూడా దానియేలు చూపిస్తాడు. అంటే దానియేలుని దర్శన భావాలు
తెలియచెప్పే జ్ఞానం ఇచ్చి తనని వాడుకున్నాడు దేవుడు. రాబోయేటటువంటి యేసయ్య ఇంకా రాకుండానే వస్తాడని, తనని ఈ లోకంలో వాళ్ళని సిలువ వేస్తారని, మళ్ళీ ఆయన రెండవ రాకడలో వస్తాడని, తీర్పులో దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు తీర్పులో ఉంటారని, విశ్వాసం ఉంచిన వాళ్ళు అందరూ దేవుని రాజ్యంలో ఉంటారని, ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి అన్నీ కూడా దానియేలుకి 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దేవుడు చూపిస్తాడు. అయితే ఈ బెల్షస్సరు దేవుని మీద ఆధారపడడం మానేసి తనను హెచ్చించుకోవడానికి దేవుని మందిరంలో ఉన్నటువంటి సామాన్లు తెచ్చుకొని ఆ సామాగ్రిలో తన మందు పోసుకుని తాగి దేవుని ఉగ్రతకి గురైపోయి తను చనిపోతాడు. తర్వాత మళ్ళీ ఇంకొక రాజు వస్తాడు, దర్యావేషు వస్తాడు, తర్వాత కోరెషు వస్తాడు. నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు, కోరెషు 4 వంశాలు, నలుగురు రాజులు పరిపాలించేంత వరకు కూడా దానియేలు బ్రతికే ఉంటాడు. దానియేలుకి దీర్ఘాయుష్ ఇచ్చాడు దేవుడు. ఇచ్చి దానియేలుని అంతగా ఆశీర్వదించి దేవుడు మర్మాలన్నీ బయలుపరిచి, ఎందుకు దానియేలు ముమ్మారు ప్రార్థిస్తాడు. సింహాల గృహంలో వేసినా ఆయన బ్రతికించుకుంటాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుని యందు ఆధారపడినప్పుడు అగ్నిగుండంలోంచి తప్పిస్తాడు. దానియేలుని సింహాల గృహంలోంచి తప్పిస్తాడు. సింహాల గుహలోంచి సింహాలు ఆ దేవుని మాట వింటాయి. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో సింహాలు కూడా దేవుని మాట వింటాయి. సింహాలు దేవుడు ఇచ్చిన సృష్టిలో ఒక జంతువులై కాబట్టి దేవుడి మాటకి జంతువులు లోబడుతున్నాయి, ఆకాశం లోబడుతుంది, భూమి లోబడుతుంది, అన్నీ లోబడుతున్నాయి. కానీ మానవుడు మాత్రం లోబడట్లేదు. మానవుడు లోబడాలని, మానవుడు దేవుని మీద ఆధారపడి జీవించాలని మానవుడు నిర్మించాడు. కాబట్టి మానవులు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతారో, ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి జీవిస్తారో అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. కాబట్టి దేవునికి విధేయత కలిగి జీవించాలని ఈ దినం మనం బాబేలు గోపురాన్ని గురించి నేర్చుకున్నాము. దావీదు మహారాజు దానియేలు ఎలా అయితే విశ్వాసం ఉంచడం ద్వారా సింహాల బోన్ నుంచి తప్పించుకున్నాడో, అలాగే మనము దేవుని మీద ఆధారపడి దానియేలు వలె మనం ఉమ్మారు ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు మనకి ఏ కీడు రాకుండా దేవుడు తప్పించగల శక్తివంతుడు, సమర్థుడు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడి జీవిద్దాం, దేవునికి విధేయత చూపిద్దాం. ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదిని ఎదిరించి అపవాది శక్తులన్నిటి మీద మనకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. యేసు నామములోనే మనం విజయాన్ని పొందుకుంటాం. యేసు నామములో ఈ అపవాది తలంపులన్నీ జయించే సామర్థ్యం నాకు దయచేయి ప్రభువా అని ఎవరైతే అడుగుతారో వారందరూ కూడా తప్పకుండా విడుదల పొందుకుంటారు. కాబట్టి ఈ బాబులి గోపురాన్ని కట్టి ఈ భాషలన్నీ తారుమారు చేసేటట్టు, ఈ భాషల వల్ల మనకు ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నామంటే అప్పుడు నోవాహు సంతానం అయినటువంటి పిల్లల తరాలన్నీ కూడా దేవునికి విధేయత చూపించకుండా వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవడం ద్వారా ఈ భాషల సమస్య మనకు వచ్చిందని మనం గ్రహించి మనం చేస్తున్నటువంటి తప్పులను బట్టి, పాపాలను బట్టి, దేవునికి విధేయత చూపించకుండా తప్పిపోవడం బట్టే మనం అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు ఈ లోకంలో అనుభవిస్తున్నాము. అలాగే మనము నిత్య నరకాగ్నికి పాలైపోతున్నారు ఈ ప్రజలని మనం గ్రహించుకొని దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండే విధంగా మనల్ని చేసుకుంటాడు, చేర్చుకున్నాడు ఆల్రెడీ. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి జీవిద్దాం. ఆయన రాకడ మనం అందరం కూడా ఎత్తబడే గుంపులో కూర్చబడి ఆయన కుడి పార్శ్వమందు యేసయ్య ఎలా అయితే ఉన్నాడో ఆయనతో పాటు మనం ఉందాం. దాని కొరకు దేవునికి విధేయత కలిగి మనం జీవిద్దాం. ఈ దినం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని బట్టి మనము దేవునికి విధేయత కలిగి జీవించాలి. కానీ మనము మనల్ని మనం హెచ్చించుకుంటూ మన అహంభావంతో, అహంకారంతో మనల్ని మనం హెచ్చించుకుంటూ గర్వంతో ఉన్నప్పుడు దేవుడు తారుమారు చేస్తాడు. దేనినైనా తారుమారు చేస్తాడు. మన జీవితాలు తారుమారు చేస్తాడు. మన ప్రారంభించిన ప్రతి పనిని తారుమారు చేస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి జీవించాలని ఈ దినం నేర్చుకున్నాం. కాబట్టి దేవుని చిత్తానికి లోబడదాం. మనం అందరూ ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా,
మా దేవ మా రక్షక నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా, బాబేలు గోపురాన్ని కట్టుకుని వారిని వారు హెచ్చించుకుని అయ్యా తండ్రి వాళ్ళు నాయన భాషల తారుమారు మీరు చేయడం ద్వారా వాళ్ళు చెదరగొట్టి ఉన్నావు ప్రభా. అవును ప్రభా, నీ చిత్తానికి లోబడకుండా అయ్యా నోవాకు మీరు చెప్పి ఉన్నారు తండ్రి 9వ అధ్యాయం 1వ వచనంలో, ఈ భూమిని మీరు నింపండి, మీరు ఈ దేశాన్ని నింపండి అని నాయన మీరు నోవాకు చెప్పి ఉన్నారు. వాళ్ళు మర్చిపోయి ప్రభా వాళ్ళ స్వనీతిని నేను ఆధారం చేసుకుని ప్రభా జీవించినప్పుడు నాయన భాషలు తారుమారయ్యి ఇప్పుడు ఎంతో సమస్యల్లో నాయన ఒకరి భాష ఒకరికి అర్థం కాక ఎంతో సతమతం అవుతున్నాం ఈ ప్రపంచంలో ప్రభా. తండ్రి నాయన ఇంకను మీకు నాయన విధేయత చూపించాల్సింది పోయి ఆ విధేయత చూపించి మీకు దూరం అవ్వకుండా తండ్రి మీ యందు భయము భక్తి కలిగిన వారంగా, పశ్చాత్తాపం కలిగిన వారిగా, తప్పులు చేసినప్పుడు కూడా ఆ తప్పులోనే మేము ఆ పాపంలోనే జీవించకుండా పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. పశ్చాత్తాపంతో నీ పాద సన్నిధిలో మొరపెట్టి ప్రతి ఒక్కరి పాపాలు శాపాల నుంచి విడుదల పొందుకుని నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. అయ్యా ఈ సమయంలో గర్భము నాయనా తండ్రి గర్భఫలము లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో గర్భఫలము తెరవబడునుగాక, గర్భం తెరవబడునుగాక. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. బంధకాల్లో ఏ బంధకాలు చిక్కుకున్నప్పటికీ కూడా తండ్రి ప్రతి ఒక్కరి పాప శాప దోష బంధకాలన్నిటి నుంచి నేను చీకటి శక్తుల నుంచి యేసుక్రీస్తు ప్రభు నామములో విడుదల పొందుకుందురుగాక. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని ప్రభు నీ తట్టు త్రిప్పుకొని మీరు ఆకర్షించుకొని నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకోమని నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయంలో నాయన సార్వత్రిక ప్రతి సంఘమును దీవించి నీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించమనే రీతిలో ప్రభా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అయ్యా ప్రభా సార్వత్రిక సంఘాలు నేను స్తుతిస్తూ ఉండగా నాయన నీ పరలోక రాజ్య వారసులుగా ఎత్తబడే సంఘాలుగా ప్రతి సంఘాన్ని ప్రతి విశ్వాసిని బలపరిచి నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా ప్రభా మామూలను మా బిడ్డలను నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీలో ఫలించే కృప బిడ్డలకు దయచేయండి. నీ పరలోక రాజ్య వారసులుగా నాయన చేసుకున్న బిడ్డలు తండ్రి తప్పిపోకుండా పడిపోకుండా తండ్రి అపవాది చేతిలోకి వెళ్లకుండా నాయన నీ పరిశుద్ధ అగ్ని అయ్యా ప్రభా తండ్రి మా చుట్టూ మా బిడ్డల చుట్టూ నైనా ప్రతి సంఘం చుట్టూ కంచె వేస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఆరాధించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినం దేవుని వాక్యాన్ని విని మీరు విశ్వాసంలో బలపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు విని మీరు బలపడడం కాకుండా మీ స్నేహితులు మీ సహోదరులు బలపడాలని, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని, అది దేవుని చిత్తం, మనకిచ్చినటువంటి పని. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుడిచ్చిన పనిని మనం చేస్తున్నాం. కాబట్టి ఈ పనిలో మీరు కూడా మీ వంతు మీరు ప్రయాసపడినప్పుడు మీ వంతు పని మీరు చేసినప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యంలో మీరు ఉంటారు, మీతో పాటు అనేక మందిని చేర్చిన వారు అవుతారు. కాబట్టి మీరు ₹1 ఖర్చు పెట్టే అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. విన్న వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి మీరు ఈ సువార్త పనిలో పాలుపంపులు పొందుకుంటే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి ఈ సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకోండి. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చూడొచ్చు, మీరు విశ్వాసంలో బలపడవచ్చు, అనేక మందిని బలపరచవచ్చు. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంత వరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనతో మన పిల్లలతో మన కుటుంబాలతో సార్వత్రిక ప్రతి సంఘముతో నిత్యము ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.